వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తొస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో లేనన్న కేంద్ర సహాయ మంత్రి. పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగించినా సహకరిస్తామన్న బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసింది. ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏపీకి అప్పు కూడా పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందన్న మంత్రి నారాయణ. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తొస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా గులాబీ జెండాను రెపరెపలాడించాలని ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల తలరాతను మార్చామని, 16 నెలలుగా ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం కరీంనగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందేనని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోదీ, 6 గ్యారంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏ మూలకు వెళ్ళినా కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండేదనే మాటే వినిపిస్తుందని చెప్పారు కేటీఆర్. ఇవాళ ఒక ఉత్కృష్టమైన సందర్భం. 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి 10 ఏళ్లు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత 15-16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ. ఎందుకంటారా, ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో మాయమైపోయినాయి. కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం. మన పార్టీ పుట్టింది ఒకే ఒక్క లక్ష్యంతో. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా 25 ఏళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది 2001 ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ. ఒకే ఒక్క లక్ష్యం. కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు, గొంగలి పురుగునైనా ముద్దాడుతా, కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా, తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్యు దాకా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా, దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు, ఏది పడితే అది మాట్లాడొచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ నేను ఇవ్వలే మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పియకురు. భూమికి జాననున్నోడు, 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామసింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు భయ్. కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు. మీరు మొన్న
అసెంబ్లీలోనేమో మీరు హరీష్ అన్న నక్క కథ చెప్పి విన్నారా? ఇన్లే. నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా? తాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో లేనని, తనకు పార్టీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎవరిని అధ్యక్షునిగా ఎంపిక చేసినా రాష్ట్ర నాయకత్వం పూర్తిగా సహకరించి రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని ఆరోపించిన ఆయన, బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నేను లైన్లో లేను, నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి తన కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని ఆశపడితే వాళ్ళను తీసివేస్తామని అంటున్నారని, ఉద్యోగుల జోలికి వెళ్లవద్దని, వాళ్ళకి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ఆకాశానికి నిచ్చెన వేసి చందమామను తీసుకువస్తామని చందంగా చెప్పారని, ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు 1,25,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తామని అంటున్నారని, వారిని తీసేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా జీవనం సాగించాలని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాటక ముందు ఓడమల్లన్న, దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఇలా ఇష్టానుసారమైన హామీలు ఇచ్చి దాన్ని అసలు ఏ ఒక్కటి కూడా తీర్చకుండా ప్రజల జీవితాలతో చిలగాటమాడుతుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలలో అవుట్సోర్సింగ్, టెన్యూరు, టైం స్కేల్ దిక్కుమాలిన పేర్లు పెట్టి వాళ్ళని తీసుకొని ఏళ్ల తరబడి 10-20 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళను గాల్లో పెట్టి సరైన జీతాలు ఇవ్వక వాళ్ళ జీవితాలతో చెలగాటబడిన పరిస్థితి చూసి మేము అధికారంలో రాగానే, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేద్దామనుకున్నాం. కానీ కోర్టుల కేసులు వేసి రకరకాలుగా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఇబ్బందులు పెడితే, అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళకు కూడా పీఆర్సీ ఇస్తామని చెప్పి ఈ భారతదేశంలోనే అత్యధిక పీఆర్సీ ఇచ్చినది తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ఏంది, అవుట్సోర్సింగ్ సిబ్బందిని 1,25,000 మంది పైన వాళ్ళపైన వెయిట్ వేస్తాం, వాళ్ళని తీసేస్తామంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. వీళ్ళని తీసేస్తామంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లంపిల్లు ఎట్లా బతకాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత, మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, ఇగో మేము 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.
పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక భరోసా లేదు అక్కడ. ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారేమో అని భయంతో. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో హయ్యెస్ట్ పనిచేసేది వీళ్ళే, రేయి బగలు కష్టపడేది వీళ్ళే. నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్లోని పార్కుల్లో అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించి ఏప్రిల్ 23 కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గ్రీన్ కార్పొరేషన్ కూడా జగన్ సర్కార్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి అప్పు కూడా పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, పాలనను గాడిలో పెట్టేందుకు సీఎం శ్రమిస్తున్నారని తెలిపారు మంత్రి నారాయణ. ముప్పై 40 డివిజన్లకి ఇచ్చేసిన మంత్రివర్యులు నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 39లోని 2 గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 40 డివిజన్లోని ఒక స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. నారాయణ సారు ఈ 39, 40 కాకుండా మన నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లో ఏ అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని విజిట్ చేసి అక్కడ పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు, అట్లాగే వాలీబాల్ కోర్సు, షటిల్ కోర్సు ఆదేశాలు ఇచ్చారు. చాలా మంచి విషయం. నారాయణ సారు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాల ధీటుగా చేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గ్రీనరీని, పార్కులు, సెంటర్ డివైడర్స్, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే వాటిలన్నింటినీ డెవలప్ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి ఏదో ఒక జిల్లాకు వారే స్వయంగా వస్తూ అక్కడ ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అంటే కొన్ని స్కూల్స్ పోతున్నారు, స్కూల్స్ని స్టడీ చేస్తున్నారు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయని. అదేవిధంగా డంప్ యార్డ్స్కి పోతున్నారు, పార్కులకు పోతున్నారు, ఎక్కడన్నా పాండ్స్ ఉంటే పాండ్స్. 19లో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల్ని, సెంట్రల్ డివైడర్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అయితే మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్వచ్ఛాంధ్రాన్ని యాక్టివేట్ చేయాలని ముఖ్యమంత్రి చేస్తే ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా నేను ఇవాళ నెల్లూరులో ఉన్న 54 మున్సిపల్ స్కూల్స్ని, ఉన్న 45 పార్కుల్ని విజిట్ చేస్తున్నాను. ఇవాళ అయితే దాదాపు 40 పార్కుల దాకా విజిట్ చేయడం జరిగింది. దాదాపు 40 స్కూల్స్ దాకా విజిట్ చేశాను. అయితే వీటన్నిటిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని స్కూల్స్లో మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మూలాపేటలో 2 స్కూల్స్ ఎదురెదురుగా ఉన్నాయి. దివ్యాంగుల ముఖంలో చిరునవ్వులు నింపుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 60 లక్షలు విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈరోజు ఇది ఒక మంచి సుదినం. ఇటీవలనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండే, అయితే చాలా కార్యక్రమాలతో ఆ రోజు ఆలస్యం అవుతుందని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరి వారికి పార్లమెంట్ కూడా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు మాత్రమే వారికి ఖాళీ ఉంటుంది. మాకు కూడా 21వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మేము కూడా రాలేని పరిస్థితి ఉన్నింది. అందుకని
ఎంపీ గారిని కోరితే ఈ రోజు ఆదివారం పార్లమెంట్ ఉండదు, మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను, ఆత్మకూరులో అందరినీ కలుద్దాం, దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి వారు అనుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ గురించి చెప్పాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొదటి విడతలోనే 2 రిజర్వాయర్లు తీసుకొని పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడుతున్నారు, ఈ సీజన్ లో మొదలవుతాయి. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ప్రధానమైనవి 1-2 చెప్తాను. మనకి గతంలోనే ఐటీఐ స్కూల్ ని మనం సంగం మండలంలో పెట్టాం. ముఖ్యంగా సంగం మండలం వాళ్ళకి ఐటీఐ స్కూల్ సంగం మండలంలో పెడితే అక్కడ భవనాలు లేక తెచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి అంతస్తులో తాత్కాలికంగా పెట్టి ఇప్పటికి 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. భవనాలు ఎవరు, కొత్త స్కూల్ దాని ప్రాంతంలో ఎక్కడ ఇచ్చామో అక్కడికి తీసుకువెళ్ళి. అందుకని ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం, నేను అందరం కలిసి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారైన నారా లోకేష్ గారితో మాట్లాడి భవనాలు కొందరు దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటున్నారు, అవి తీసుకొని దానికి దాతల పేరుతోటి ప్రభుత్వ ఐటీఐ పెడదామని అంటే లోకేష్ గారు వెంటనే స్పందించి వారు ఒప్పుకున్నారు. నిన్ననే ల్యాంకో కంపెనీ మన ప్రాంతం వాళ్ళు లగడపాటి రాజగోపాల్ గారు వారి తండ్రి గారి పేరుతో వారు కట్టిన వృద్ధాశ్రమం సంబంధించినటువంటి భవనాలు సంఘంకి వస్తూ ఉంటే మనం నెల్లూరు నుంచి బుచ్చి దాటిన తర్వాత ఆ పెద్ద భవనాలు దాదాపు 8-9 కోట్ల రూపాయల భవనాలు వాళ్ళు ఇచ్చారు. నిన్ననే లేఖ కూడా పంపించారు, లోకేష్ గారికి కూడా లేఖ అందింది. త్వరలో దాని మీద జీవో విడుదలయ్యాక ఈ 3 మాసాలు సెలవులు కాబట్టి ఈ 3 మాసాల్లో దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి సంఘం ఐటీఐని సంఘంలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో అక్కడే భవనాల్లో సొంత భవనాలు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చారు, వాళ్ళ పేరు మాత్రం ఆ భవనాలకి కాలేజీకి పెడతాం, వాళ్ళు పెట్టబోతున్నారు. ఇంకా మన 100 పడకల ఆసుపత్రి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లివర్, గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతామన్నారు. చేయడం ఆపేశారు. మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్జరీలు ప్రారంభించడం జరిగింది. గతంలో ప్రైవేటు భాగస్వామ్యంతో 600 దాకా సర్జరీలు చేస్తే తర్వాత వారు ఇచ్చిన హ్యాండ్ హోల్డింగ్తో దాదాపు 108 సర్జరీలని ప్రభుత్వ వైద్యశాలలో ఉంటున్న డాక్టర్లు చేయడం జరుగుతుంది. డాక్టర్ హరికృష్ణమూర్తి గారి, డాక్టర్ పుత్తుస్వామి కానీ, డాక్టర్ ప్రమోద కానీ, వీరందరూ కూడా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి గారి నేతృత్వంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ గుండె ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. తద్వారా పేదలకి ఆసుపత్రి రావడం వచ్చిన తర్వాత వైద్య కళాశాలల వైపు చూడటం కానీ, వైద్యశాలల ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ప్రజలు చూడడం కాస్త తక్కువైంది. అది ఎందుకంటే అది ప్రధానంగా ప్రభుత్వాలు కూడా ఒక రకంగా కారణం అని చెప్పాలి. అనేక పథకాలు పెరిగిన కారణం, ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ లాంటి పథకాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అమలు చేస్తున్న కారణంగా 3250 ప్రొసీజర్లు అందిస్తున్న కారణంగా చాలా మంది ప్రైవేట్ వైపు కూడా చూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. దేవాలయాల సందర్శనలో భాగంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అచ్చెన్నకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దాదాపు 1 సంవత్సరం 5 మాసాల తర్వాత
అరసవెల్లి సూర్య భగవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. చాలాసార్లు ఈ ప్రాంగణానికి వచ్చినా సరే మా మదర్ చనిపోవడం వల్ల సంవత్సరం దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దర్శనం చేసుకోలేదు. ఈరోజు దర్శనం చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అరసవెల్లి సూర్య భగవాన్ ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో సూర్య భగవాను దేవాలయం ఉంది. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మొన్న సూర్య భగవాను రాష్ట్రంలో జిల్లా లెవెల్ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పోతారు. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళ లేకపోవడం వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫాక్టరీగా ఉన్నాను. మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత శాసనసభ సమావేశాలు, దీనివల్ల మనం ఎక్కువ సమయం ఇవ్వకపోవడం వల్ల కంటిన్యూషన్ లేదు. ఈరోజు నేను చూశాను, నా ఆలోచన ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఆ రోజు మనం దేవాలయం ఎన్ని సంవత్సరాలైనా దేవాలయం కనిపించలేదని ఆ రోజు వేసినటువంటి టెంపరీ సెట్స్ ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. యాంకర్గా బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ వెండితెరపై తనదైన ముద్ర వేయాలని ఆశపడుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ తన రెండో సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా విశాఖలో మూవీ టీం మీడియాతో ముచ్చటించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మూవీ నిలుస్తుందని చెప్పారు హీరో ప్రదీప్. మాట్లాడుతున్నారు, వాట్ ఎవర్ పెద్దవాళ్ళు చెప్తున్నారు అది కరెక్టే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టాము. గత 10 రోజులుగా ఊర్లన్నీ తిరుగుతున్నాము, అందరినీ కలుస్తున్నాము. సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్ లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని. ఉత్తమం అని నా ఉద్దేశం. సేమ్ అండి, అంటే అవేర్నెస్ వచ్చాక ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ అ స్టాండ్. ఇది ఇబ్బంది అని తెలిసినప్పుడు ఆపేయాలి. సో యా, ముందు చేసిందంతా ఇఫ్ దే రియలైజ్ అండ్ స్టాప్ ఇట్, ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ట్రైన్ అయ్యాను, అది నేను కూడా ట్రైన్ అయితే మాత్రం చేస్తాను, కానీ ఇప్పుడు నా శక్తికి తగ్గ సినిమా ఇది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తొస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో లేనన్న కేంద్ర సహాయ మంత్రి. పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగించినా సహకరిస్తామన్న బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసింది. ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏపీకి అప్పు కూడా పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందన్న మంత్రి నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.